నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థని వాడుకుంటారో తెలీదు. పరమ కిరాతకుల్లాగా వ్యవస్థల్ని తప్పుదారి పట్టించే క్రమం. టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే, ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని, టెలికాం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం. బాధ్యులైన వారిని ఎంతటి వారున్నా సరే ప్రభుత్వంలో, ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే, ఇటువంటి తప్పుడు వ్యవస్థల్ని వాళ్ల చెప్పు చేతల్లో పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి, దీన్ని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులను చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పాటికే చెప్పా, నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నేను సిద్ధంగా ఉన్నా, దేనికైనా రెడీగా ఉన్నా. నా వ్యక్తిత్వ హననం మీద, నా వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం నా మీద అంటగట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగజార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి చెప్తా ఉన్నాం. దేనికైనా రెడీ, సిద్ధంగా ఉన్నాం. నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి గానీ, లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు. తిరుమల వస్తామన్నాం, దానికి స్పందన లేదు. కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వస్తానన్నాం, దానికి స్పందన లేదు. లై డిటెక్టర్ టెస్ట్ వస్తానన్నాం, దానికి స్పందన లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు, ఇది కాదు, తిరుమల కాదు, కనకదుర్గమ్మ గుడి కాదు, లై డిటెక్టర్ టెస్ట్ కాదు, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా. డీజీపీ ఆఫీస్ ముందు చెప్తా ఉన్నా. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. నా నిజాయితీ, మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పీకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన, కుసించిపోతున్న ఈ సర్కార్